అలానే మిసేసరావు వరల్డ్ కప్ T20ని గెలుచుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా పేరు ప్రతి ఒక్కళ్ళ పేరు వినిపిస్తోంది, ప్రతి ఒక్కళ్ళ నోట. దాంతోపాటు ఇప్పుడు మహికా శర్మ పేరు కూడా వినిపిస్తుంది. ఎవరు ఈ మహికా శర్మ? హార్దిక్ పాండ్యా లవరా, కాబోయే మిసెసా అనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే హార్దిక్ పాండ్యా గెలిచిన తర్వాత T20 కప్ని సెలబ్రేషన్స్లో ప్రత్యేకించి హార్దిక్ శర్మతోటి కనిపించారు. గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా దగ్గరికి వచ్చి మహికా శర్మ హగ్ చేసుకుంది, కిస్ పెట్టింది. యావత్ కోట్లాది మంది ప్రజలు ఇది చూశారు. యాక్చువల్గా హార్దిక్ పాండ్యాకి గతంలో మ్యారేజ్ అయింది. ఆయన భార్య విడాకులు తీసుకుంది అతనితోటి. ఆ తర్వాత మహికా శర్మతోటి పరిచయం ఏర్పడింది, డేటింగ్లో ఉన్నారు ప్రజెంట్. ఈ డేటింగ్ కాస్త ఇప్పుడు పెళ్లి దాకా వెళ్తుంది అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే హార్దిక్ పాండ్యా చేసినటువంటి కామెంట్స్. ఎప్పుడైతే తన జీవితంలోకి మహికా శర్మ ఎంటర్ అయిందో అప్పటి నుంచి అన్ని విజయాలే అని చెప్పి చెప్తున్నారు. 2024 ఆ తర్వాత ఆడినటువంటి టోర్నమెంట్లో కానీ మొత్తం విజయాలే అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫామ్లో ఉన్నారు. ఈ మొత్తం సిరీస్లో దాదాపుగా ఆయన 9 వికెట్లు తీసుకున్నారు. 9 వికెట్లు తీసుకొని 9 మ్యాచ్లు 217 పరుగులు చేశారు. మంచి ఫామ్లో ఉన్నాడు. దీని అంతటికీ కారణం మహికా శర్మ అని చెప్పి చెప్తూ ఉన్నారు హార్దిక్ పాండ్యా. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత లవ్ ఉంది అనేది. ఈవెన్ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళిద్దరూ కనిపించినటువంటి దృశ్యాలు చూసినా కానీ రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనేది. ఇంతకీ మొదటి భార్య ఎవరు, హార్దిక్ పాండ్యాకి సంబంధించిన మొదటి భార్య అనే దాని మీద కూడా ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు. యాక్చువల్గా మొదటి భార్య తోటి విడాకులు తీసుకునేటువంటి క్రమంలోనే ఈ మహికా శర్మ పరిచయం అయ్యారు. ఈమె యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇంక ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మొదటి భార్య నటాషా స్టామ్కోవిచ్. ఆ తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత మహికా శర్మ ఎంటర్ అయింది ఇతని లైఫ్లోకి. అప్పటి నుంచి ఇతని కెరీర్ బాగుందని చెప్పి ఇతను సెంటిమెంట్ని చూపిస్తున్నాడు. గెలుపు వెనక మహికా శర్మ ప్రోత్సాహం, మహికా శర్మ ఇచ్చినటువంటి బూస్టప్ ఉందని చెప్పి అతను చెప్తూ ఉన్నాడు. సో హార్దిక్ పాండ్యా ముందు రోజే ఫిక్స్ అయ్యాడంట అసలు మ్యాచ్ గెలుస్తామని చెప్పి. ఎలా ఫిక్స్ అయ్యాడంటే ఆ మేరకు పాజిటివ్ సంకేతాలు మహికా శర్మ ఇచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే ఒక మహిళ తోడుగా ఉంటే ఒక పురుషుడు ఎలాంటి విజయాలు సాధించవచ్చు హార్దిక్ పాండ్యా చెప్పినటువంటి స్టేట్మెంట్ని బట్టి అర్థమవుతుంది. సో మహికా శర్మ అండ్ హార్దిక్ పాండ్యా డేటింగ్లో అయితే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మీరు T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దృశ్యాలను చూసుంటారు. మీకేమనిపిస్తుంది అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.